గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. గుడ్ ఈవినింగ్. ఉమేష్ చంద్ర గారు, ఇవాళ ఈ జడ్జిమెంట్ వచ్చింది కదా, దీంట్లో ఏమైనా మెయిన్ లీడ్స్ ఉంటే ఓకే, యువర్ అనాలిసిస్ ఈజ్ ఇన్వైటెడ్. అండ్ ఎప్పటికీ ఇది ముగ్గురు జడ్జిల విస్తృత ధర్మాసనం 3, 5 పక్కన పెడితే విస్తృత ధర్మాసనం ఏర్పాటు అవ్వడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఈ కేసు మళ్ళీ కొలిక్కి రావడానికి ఈ ఎలక్షన్ పక్కన పెట్టండి, 2029 ఎలక్షన్. ఐ డోంట్ నో, మీరేమైనా ప్రెడిక్ట్ చేసి చెప్పగలరా? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ 2 విషయాలు వెంకటకృష్ణ గారు, ముందుగా ఇది ప్రస్తావించి ఆ తర్వాత మీ సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ కి వస్తాను. 17A సెక్షన్ అనేది వెంకటకృష్ణ గారు ఇంత ముందు కూడా చాలా సార్లు ఈ ఛానల్లోనూ వేరే ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. నేను అది ఒక ఇండివిజువల్ అప్లికేషన్ ఉంటది. అంటే నన్ను కేసులో పెట్టినప్పుడు పెట్టే ముందెళ్ళి మీరు ప్రయర్ కన్సెంట్ తెచ్చుకొని నన్ను కేసులో పెట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందా, ఎఫ్ఐఆర్ ముందు చేసే ప్రిలిమినరీ ఎంక్వైరీకి దానికి సంబంధం ఉండదు. సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే అది ఇండివిజువల్కి ఇచ్చిన ప్రొటెక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే దాని లాంగ్వేజ్ కూడా ఏదైతే మన చట్టం చేసేటప్పుడు పార్లమెంట్ ఏదైతే లాంగ్వేజ్ అడాప్ట్ చేసిందో 17Aకి అమెండ్మెంట్ చేసినప్పుడు 2018లో పబ్లిక్ సర్వెంట్, అంతేగాని ఆ పబ్లిక్ సర్వెంట్ మీద మీరు ఒక నేరం మోపి ఆ పబ్లిక్ సర్వెంట్ మీద మీరు ఒక ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు దానికి ముందు మీరు పోయి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ ప్రకారంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద 2023లో ఆ కేసులో అరెస్ట్ అయ్యేంత వరకు ఆయన ఎఫ్ఐఆర్ లో ఎక్కడ చూపించలేదు. సరే, అక్కడ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ స్టేట్మెంట్ లో మాట్లాడారా, వీళ్ళ స్టేట్మెంట్ లో మాట్లాడారా పక్కన పెడితే, మీరు ఒక మెమోని వేసి న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు గారిని 37, 38 అనుకుంటుందండి సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన్ని చూపించినప్పుడు మాత్రమే ఇది ఆయనకి అప్లికబిలిటీ అనేది వస్తుంది. 17A హ్యాస్ ఇండివిజువల్ అప్లికేషన్. సో దట్ ఈస్ ది ఫండమెంటల్ పాయింట్ టు బి ఆన్సర్డ్. అది ఎక్కడ ఆన్సర్ చేయలేదని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ మొత్తానికి 17Aకి సంబంధం ఏంటి? నన్ను ఒక పబ్లిక్ సర్వెంట్ గా ఉన్న నాకు ఇచ్చిన ప్రొటెక్షన్. సో నన్ను ఎఫ్ఐఆర్ లో ఒక భాగంగా చేసినప్పుడు మాత్రమే 17A ముందు ప్రయర్ కన్సెంట్ తీసుకోవాలి. అప్పుడు రెట్రోస్పెక్టివా, ప్రాస్పెక్టివా, వెనక ముందా ఈ సమస్యలు ఏవి రావు. దిస్ ఈస్ ది లిటరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది లా. ఇంకోటి, హానరబుల్ జస్టిస్ బేలా ఎం త్రివేది గారు, ఎందుకంటే పేర్లు ఎందుకు చేస్తున్నా అంటే 2 డిసెంటింగ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఒకళ్ళు ఒక విధంగా, ఒక జడ్జి గారు ఒక విధంగా, ఇంకో జడ్జి గారు ఇంకో విధంగా ఇచ్చి ఎప్పుడు మనం పేర్లు మనం ప్రస్తావించాం మన షోలో కూడా. ఓన్లీ సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది అంటుంటాం. ఇక్కడ హానరబుల్ జస్టిస్ గారు ఏమన్నారంటే ఇస్తూ, ఇప్పుడు 17A ప్రకారం ఏదైతే ఉన్నదో అది హానెస్ట్ ఇన్నోసెంట్ పబ్లిక్ సర్వెంట్స్ ఫ్రమ్ అండర్ గోయింగ్ హెరాస్మెంట్ బై ది పోలీస్ అనే దాని మీద ఏదైనా రికమెండేషన్స్ చేసినప్పుడు పోలీసులు అనవసరంగా 17A ఫాలో కాకుండా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి మన ఇది హానెస్ట్ పబ్లిక్ సర్వెంట్స్ కోసం అని చెప్పి తీసుకొచ్చారండి అని చెప్పారు. మరి జడ్జి గారు చెబుతూ ఇట్ కెనాట్ బి ది ఆబ్జెక్ట్ ఆఫ్ 17A టు గివ్ బెనిఫిట్ టు డిస్హానెస్ట్ ఆర్ కరప్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ పబ్లిక్ డెసిషన్స్ అంటున్నారా, లేదా ఆయన హానెస్టీతో తీసుకున్నారు అంటున్నారా? హానెస్టీతో తీసుకోలేదు కాబట్టి 17A అప్లికబిలిటీ లేదంటున్నారా? అంటే నా క్వశ్చన్ ఇక్కడ మీరు మళ్ళొకసారి నాకు అర్థమైంది. అంటే ఆవిడ జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తూ దాంట్లో అంటే ఇండైరెక్ట్ గా డిజానెస్ట్ అని ఏమన్నా అనౌన్స్ చేస్తున్నారా? అది ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ లో SLPలో ఒక ట్రయల్ ఏమి కండక్ట్ కాకుండా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ట్రయల్ షీట్ ఫైల్. ఆ ప్రాసెస్ అంతా ఫాలో కాలేదు కదా, అప్పుడే మనం ఎలా హౌ కెన్ వి జంప్ టు కంక్లూజన్ అంటాం ఇంగ్లీష్. కంక్లూజన్ అదొక పాయింట్. రెండో పాయింట్, ఒక ఒపీనియన్ ఏమొచ్చిందంటే మొత్తం ఈ జడ్జిమెంట్ లో హానరబుల్ జస్టిస్ సీనియర్ జడ్జి అనిరుద్ బోస్ గారు కానీ హానరబుల్ జస్టిస్ బేలా ఎం త్రివేది గారు కానీ చెప్పింది ఏంటంటే, సరేనండి 17A అప్లికేషన్ ఉన్న ఓన్లీ స్పెషల్ స్టాట్యూట్ గా ఉన్న ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టానికి మాత్రమే వర్తిస్తుంది, ఐపీసీ అఫెన్స్ లకు ఇది వర్తించదు, ఐపీసీ అఫెన్స్ల మీద మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అన్న వర్జన్ కూడా ఈ డెసిషన్ లో మనకు వచ్చింది. రేపు ఇది కూడా లార్జర్ బెంచ్ కు కన్సిడరేషన్ అవుతుంది. సర్టన్లీ ఇట్ విల్ ఫాల్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ ది లార్జర్ బెంచ్. పాయింట్ ఏంటంటే, ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కానీ, నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కానీ, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కానీ, ఇవన్నీ మనం స్పెషల్ స్టాట్యూట్స్ అంటాం లీగల్ టర్మ్స్ లో, లీగల్ టర్మినాలజీ. ఎంత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వెంకటకృష్ణ గారు. వీటన్నిటిని మనం స్పెషల్ చట్టాలు అంటాం.
ఎప్పుడైనా ఒక స్పెషల్ చట్టం ఒక రెగ్యులర్ చట్టం ఐపీసీ లాంటి ఇండియన్ పీనల్ కోడ్ లాంటి ఒక రెగ్యులర్ చట్టం ఉన్నప్పుడు స్పెషల్ చట్టమే ప్రివేల్ ఓవర్ అవుతుంది రెగ్యులర్ చట్టం కింద అంటాం. మరి 17A ప్రొసీజర్ కనుక ఫాలో కాలేదని అనిరుద్ధ్ బోస్ గారు జడ్జిమెంట్ లో భావించినప్పుడు దానిలో స్పెషల్ స్టాచ్యూట్ లో ఉన్న ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఉన్న సెక్షన్లు చేయరాదు అని ఆయన అభిప్రాయపడ్డప్పుడు ఐపీసీ ఎఫ్ఎస్లకు ఎలా అప్లై చేస్తాం దాన్ని? ఇది రెండో పాయింట్. ఎందుకంటే స్పెషల్ స్టాచ్యూట్ లో ఉన్న ప్రొసీజర్ కానీ స్పెషల్ స్టాచ్యూట్ ఇన్వోక్ చేసిన లా కానీ ఎప్పుడు ఇట్ విల్ ప్రివైడ్ ఇట్ సెటిల్డ్ లా. ఇది సుప్రీంకోర్టు టైం అండ్ అగైన్ చెబుతూనే ఉన్నది. అది రెండో పాయింట్. మూడోది 17A అనేది ప్రాపర్ గా ఫాలో కానప్పుడు 17A ప్రొసీజర్ దీన్ని ఫాలో కానప్పుడు రిమాండ్ అనేది ఖచ్చితంగా ఇల్లీగల్.